హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాలు, అలాగే పాన్ యూనివర్స్ సినిమాలు ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పాన్ ఇండియా సినిమాలు 'బాహుబలి' నుంచి ఊపందుకుందని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. 'బాహుబలి' కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. హిందీలో కావచ్చు, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్‌లో రికార్డ్స్ సృష్టించిన సినిమా. కానీ దీనికన్నా ముందే 'బాహుబలి' కాదు, 'బాహుబలి' కన్నా చాలా ఏళ్ల ముందే, దాదాపు ఇప్పటికి 53 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో, పాన్ యూనివర్స్ సినిమా అనాలి దాన్ని. సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా అది. ఇంగ్లీష్‌లోకి డబ్ అయిన తెలుగు సినిమా అది. సో, ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి దాన్ని, అంత క్లాసిక్ సినిమా అనమాట. మనందరం చూసిన సినిమానే. సో, ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా. మనకు నిజంగా కౌబాయ్ సినిమాలు విషయం తీసుకుంటే, కౌబాయ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఈ మధ్య కాలంలో అయితే పెద్దగా రావడం లేదు. గత 15 ఏళ్లుగా కూడా. లాస్ట్ ఐ థింక్ వచ్చిన సినిమా అంటే మహేష్ బాబు నటించిన సినిమానే. అది 'టక్కరి దొంగ'. అయితే అంతకు ముందు అంటే మహేష్ బాబు కూడా లెగసీ, తన తండ్రి లెగసీని ఫాలో అయ్యారు కదా! అది ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. మరి ఆ తండ్రి లెగసీలో ఏం చేశాడు, ఏంటి అనేది చూస్తే, ఆయన సినిమా తెలుసు కదా! కృష్ణ గారి సినిమా 'మోసగాళ్ళకు మోసగాడు'. అద్భుతమైన సినిమా. కౌబాయ్ సినిమాల్లో మన తెలుగులో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా అనమాట. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా పద్మలయ మూవీస్ కృష్ణ గారే చేశారు. సో, ఆయన ఎంతో సాహసంతోటి, ఎంతో పట్టుదలతోటి చేసిన సినిమా అనమాట. ఈ సినిమా తెలుగులోనే కాదు, మన ఇతర భాషల్లో కూడా త అనువాదమై అద్భుతంగా ఆడింది. అలాగే హిందీ, అలాగే ఇంగ్లీష్, అలాగే మొత్తం ఇతర దేశాల్లో కూడా వెళ్ళి, ఆస్ట్రేలియా, అమెరికా ఇట్లా అనేక దేశాలకు వెళ్ళి, దాదాపు 80 దేశాలు, 80 దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. లక్షల రూపాయలు సంపాదించి పెట్టిందనమాట. క్లాసిక్ నిజం చెప్పాలంటే. ఆ రోజుల్లో ఎప్పుడు కూడా మన వాళ్ళు, మన తెలుగు అనే కాదు, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు కూడా హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అవుతూ సినిమాలు తీస్తూ వస్తుంటారు. హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టడమా, లేకపోతే ఇన్‌స్పైర్ అవ్వడమా అని. అయితే రీమేక్ రైట్స్ కొనుక్కునే కల్చర్ అప్పట్లో ఆ హాలీవుడ్ సినిమాల నుంచి అయితే పెద్దగా లేదు కానీ, బట్ ఇన్‌స్పైర్ అయ్యి కొత్తగా కథలు రాసుకొని తీసే అలవాటైతే మన వాళ్ళకుంది. ఆ విధంగానే ఈ 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాని గూడా ఇది అంటే వాళ్ళకెందుకు 80 దేశాల్లో నచ్చింది, 80 దేశాల్లో ఇది పెర్ఫార్మ్ చేయగలిగింది, హాలీవుడ్ వాళ్ళు కూడా దీన్ని చూసి అప్రిషియేట్ చేసి హిట్ చేశారంటే దీంట్లో ఏముంది అనేది మాట్లాడుకోవాలంటే, అసలు ఈ సినిమా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది, ఏంటనేది తెలియాలి. కాబట్టి నేను ఈ విషయాలు కొద్దిగా చర్చిద్దాం. ఈ హాలీవుడ్ సినిమాలు మామూలుగా అప్పట్లో కొన్ని థ్రిల్లర్స్ గావచ్చు, హిచ్‌కాక్ సినిమాలు గావచ్చు, ఇట్లా అన్నీ చూస్తున్న క్రమంలో అప్పుడే జేమ్స్ బాండ్ సినిమాల కల్చర్ గూడా అద్భుతంగా స్టార్ట్ అయింది. సీన్ కానరీ అద్భుతంగా చేస్తూ వస్తున్నాడు జేమ్స్ బాండ్‌గా. సో, ఇవన్నీ ఒక తరహాలో నడుస్తూ ఉంటే, ఉన్నట్టుండి అప్పుడు ఒక కౌబాయ్ సినిమా హాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ సినిమా పేరు 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. యెస్. ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా హాలీవుడ్‌లో పెద్ద మిరాకిల్ అయిపోయిందనమాట. అప్పటిదాకా లేని ఈ వెస్టర్న్ స్టైల్ అంటే కౌబాయ్స్ కల్చర్ ఉంటుంది గదా! క్యాప్స్, గన్స్, ఇట్లా డబుల్ బ్యారల్ గన్స్ ఇవి పట్టుకొని గుర్రాల మీద వెళ్తూ చాలా క్రేజీగా ఉంటుందనమాట. సో, ఇలాంటి గెటప్స్ తోటి, ఇలాంటి వాతావరణంతోటి ఇదొక సెపరేట్ బ్యాక్ డ్రాప్. ఈ బ్యాక్ డ్రాప్ తోటి అక్కడ సినిమా తీశారు. అయితే నిజానికి మరి బ్యాక్ డ్రాప్ ఉందా? లేకపోతే జానపద సినిమాల్లాగా ఇదేమన్నా క్రియేట్ చేసిందా అనే డౌట్ గూడా ఆ రోజుల్లో చాలా మందికొచ్చింది. నిజానికి ఆ బ్యాక్ డ్రాప్ నిజంగానే ఉంది. అదే కొన్ని ఏరియాల్లో, అమెరికాలోని కొన్ని ఏరియాలో, జెర్సీ ఏరియా కావచ్చు, అట్లాగే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కెనడా బోర్డర్ నుంచి కావచ్చు, కొన్ని ఏరియాల్లో ఇలాంటి కల్చర్ ఉందనమాట. అంటే గన్స్, అలాగే క్యాప్స్ ఇట్లా ఈ కల్చర్‌లో సెపరేట్‌గా అక్కడ కొంతమంది ఆ జీవన విధానం సాగించేవాళ్ళు. ఇదేదో బావుందని జెప్పేసి ఆ కల్చర్‌ని తీసుకొని, అంటే సహజంగా సినిమా అంటే అంతే గదా! సొసైటీ నుంచి ఏదో ఒకటి ఇన్‌స్పైర్ అయ్యి సినిమా తీస్తారు. అట్లాగే వీళ్ళు ఈ కల్చర్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారనమాట. అయ్యి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమాని తీశారు. ఆ సినిమా గూడా బ్లాక్ బస్టర్ అయింది. అది క్లింట్ ఈస్ట్‌వుడ్ హీరోగా నటించాడనమాట. ఆయనకది చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత గూడా కౌబాయ్ క్యారెక్టర్‌లో హాలీవుడ్ అంటే గుర్తొచ్చేది క్లింట్ ఈస్ట్‌వుడ్డే. ఆయన తర్వాత గూడా తన డైరెక్షన్‌లో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు. చాలా గొప్ప పేరున్న దర్శకుడు ఆయన. ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఆయన హీరోగా చేసిన సినిమాలున్నాయి. సో, అంత గొప్ప హీరో. ఆయనకి ఏమాత్రం తగ్గని హీరో మన దగ్గర ఎవరున్నారయ్య అంటే, యాజ్ యూజువల్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన చేయని ప్రయోగాలు లేవు. ఆయన చేయని సాహసాలు లేవు. సో, డేరింగ్ డాషింగ్ హీరో అనమాట. కాబట్టే ఆయన తన సొంత బ్యానర్‌లో ఇలాంటి సాహసవంతమైన సినిమా చేశాడు. ఇది మన దేశానికి సంబంధించిన కల్చర్ గాదు కౌబాయ్ అనేది. వెస్టర్న్ టచ్ గాని, వెస్టర్న్ లైఫ్ గాని మనకుండదు. ఉండకపోయినా మన వాళ్ళు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? ఈ డౌట్ అందరికి వస్తుంది గదా! నిజానికైతే ఈ డౌట్ తెలుగు ఇండస్ట్రీలో అందరికీ ఉంది. కానీ ఒక్కరికి తప్ప. ఆ ఒక్కరే కృష్ణ గారు. ఆయన మాత్రం ఈ సినిమాని చేసి తీరాలని చెప్పి బలంగా నమ్మారు. అట్లాగే ఆ సినిమా గురించి అందరికీ చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా డిస్కరేజ్ చేశారు. ఈ కౌబాయ్ సినిమా ఏంటి? గుర్రాలేంటి? అసలు ఇది ఎవరు చూస్తారు? అవసరమా చేయడం? ఈ తుపాకులు, టోపీలు మన దగ్గర లేదు కదా! పైగా ఆ లొకేషన్స్ కూడా ఎడారి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుందన్నమాట. మొత్తం డ్రై ఏరియాస్. సో, ఇలాంటి ప్రాంతం బ్యూటీ ఉండదు, ఏముండదు. అక్కడేం తీస్తారు? ఎందుకు ఇలాంటి సినిమా చేయడం అని చాలామంది నిరాశపరిచారు. అయినా సరే కృష్ణ గారు తగ్గలేదు.
సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సందర్భంలో ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే, "మీరేమీ భయపడొద్దు, సినిమా తీయండి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది" అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. దాంతోటి కృష్ణ గారు ఇంకా ఆలోచించలేదు, దూసుకెళ్ళిపోయారనమాట. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్ చేశారు. అప్పటికే కేఎస్ఆర్ దాస్ గారు కొన్ని సినిమాలు చేసున్నారు. ఆయన కొద్దిగా యాక్షన్ డైరెక్టర్‌గా ఆయనకు అప్పుడే అంటే యాక్షన్ సినిమాలు తీసే డైరెక్టర్‌గా కొంత పేరుందనమాట. ఈ సినిమాతోటి ఆయనకు ఆ పేరు ఇంకా పూర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎంత అంటే ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లు గావచ్చు, గుర్రాల చేజింగ్‌లు గావచ్చు, ఆ గన్ ఫైరింగ్ గావచ్చు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఇవన్నీ గూడా చాలా కొత్తగా, చాలా డిఫరెంట్‌గా, ఇన్నోవేటివ్‌గా అనిపించాయన్నమాట. తెలుగు సినిమాకి అలవాటు లేని కల్చరు, అలవాటు లేని యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ గూడా. అప్పట్లో ఏంటంటే ఎక్కువగా స్టూడియోలో షూటింగ్స్ చేసేవాళ్ళు. సో, ఆ స్టూడియోలో ఫైట్‌లు గాని అవన్నీ సెట్స్ మధ్యలో జరుగుతూ ఉండేవి. కానీ ఈ సినిమాలో వచ్చేసరికి మన ఇండియాలోని థార్ ఎడారిలో కావచ్చు, రాజస్థాన్ ఎడారుల్లో ఆ గుర్రాల మీద చేజింగ్ చేస్తూ ఇవన్నీ చేయడము, గుర్రాలు దొర్లడము ఇవన్నీ గూడా ఔట్‌డోర్ షూటింగ్‌లో అద్భుతంగా రావడం అనేది ఆ రోజుల్లో జనాలు కూడా మెస్మరైజింగ్ అయ్యారనమాట. సో, అంత అద్భుతమైన షూటింగ్ జరిగింది. ఇందులో పాత్రల చిత్రం గూడా చూసుకుంటే, ఈ సినిమాలో పాత్రలు గూడా లైక్ నాగభూషణం గారి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ గూడా కొంత గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచే తీసుకున్నట్టుగా కనిపిస్తుందనమాట. అంటే ఒక క్యారెక్టర్ మంచివాళ్ళు, ఒక క్యారెక్టర్ ఏమో కొంచెం అగ్లీ నేచర్ ఉన్నవాళ్ళు, ఇంకో క్యారెక్టర్ పూర్తిగా విలన్ క్యారెక్టర్. ఇట్లా కొద్దిగా ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్నట్టుగా కూడా ఈ క్యారెక్టర్‌ల విషయంలో వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఇంతకుముందు గతంలో వచ్చిన వార్తల విషయంలో గూడా. సో, ఇట్లా ఈ సినిమా అన్ని విషయాల్లోనూ కూడా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఇక మిగతా ఇండస్ట్రీలో కూడా కౌబాయ్ సినిమా అంటే మన తెలుగులో ఈ సినిమా చూసి దీనిలాగా తీయాలి అని జెప్పి ఎంతోమంది కథలు రాసుకొని తీసిన వాళ్ళున్నారు. ఆ తర్వాత చిరంజీవి గారిది గూడా ఒక సినిమా వచ్చింది. సో, కౌబాయ్ సినిమాలకి ఇంత ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా బాగా నచ్చడం వల్ల వేరే భాషల వాళ్ళు కూడా అడగడంతోటి వేరే భాషల్లోకి ఈ సినిమా ఇంగ్లీష్‌లో ముఖ్యంగా 'ట్రెజర్ హంట్' అనే పేరుతోటి ఈ సినిమా తర్జుమా అయిందనమాట. సో, 'ట్రెజర్ హంట్' అనే పేరుతో డబ్ అయిన తర్వాత ఆ డబ్బింగ్ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి మన సినిమా చూసుకుంటే ఈ సినిమా పాటలు గావచ్చు ఇవన్నీ కలిపితే మన తెలుగులో దాదాపు 3 గంటల సినిమా ఉంటుంది మన దగ్గర. కానీ వేరే భాషల వాళ్ళకి పాటలు ఇవన్నీ సెట్ కావు కాబట్టి కొంత ఇబ్బందుంది. సో, కొన్ని పాటలు తొలగించడం జరిగింది. కానీ ఒక సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ మాత్రం ఉంచేశారు. అంటే ఆ సిట్యుయేషన్ సందర్భం తగ్గట్టుగా ఉంచడం జరిగింది. అయితే ఈ సాంగ్ విషయంలో గూడా ఒక చిన్న ఉదంతం విన్నామనమాట. అదేంటంటే ఈ సాంగు మరి తెలుగు భాషలో ఉంది. ఇది ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది గదా! మరి ఈ సాంగ్‌ను గూడా మనం ఇంగ్లీష్‌లో పాడించాలా? లేకపోతే ఎట్లా? డబ్బింగ్ ఎలాగో డైలాగ్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి గాబట్టి ఇదెలా చేయాలి? అనే సందేహం వచ్చింది వాళ్ళకి. అది వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆహ్, వీళ్ళు డబ్బింగ్ చేస్తున్న మన ఇన్‌చార్జ్‌లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడి వాళ్ళని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటేంటంటే, ఇది ఎలాగూ ఇప్పుడు డాన్స్ చేసే క్యారెక్టర్ గావచ్చు, ఆ ప్రాంతం గావచ్చు, ఇదంతా వేరే లాంగ్వేజ్‌కి సంబంధించిన వాళ్ళు అనేది కథలో ఆల్రెడీ తెలుస్తూ ఉంది. అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్ వేరే ప్రాంతానికి సంబంధించిన క్యారెక్టర్ అనమాట. సో, వాళ్ళు ఇంక వాళ్ళ ప్రాంతానికి తగ్గ లాంగ్వేజ్‌లో పాడినట్టుగా సరిపోతుందది. ఇబ్బంది లేదని జెప్పేసి వాళ్ళు చెప్పడము. అలాగే హాలీవుడ్ ఆడియన్స్ గూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకొని ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఇచ్చిన ఖ్యాతితోటి ఎంతో పేరు తెచ్చుకున్నారు కృష్ణ గారు ఇతర దేశాల్లో కూడా. సో, ఆ ఖ్యాతే అనుకుంటాను ఆయనకు గతంలో ఐ థింక్ ఒక 5, 6 ఏళ్ల క్రితమేమో ఆయన పేరు మీద ఆస్ట్రేలియాలో ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద. సో, అంత గొప్ప ఖ్యాతి తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసింది ఆయన్ని కానీ, మన ఇండియన్ సినిమాని గాని పరిచయం చేసింది అంటే ఆ ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. సో, ఇంత గొప్ప సినిమా అద్భుతంగా తెలుగులో వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు తెలుగులో వచ్చాయి. కానీ గత కొంతకాలంగా మాత్రం రావడం లేదు. ఈ ట్రెండ్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నాడు మహేష్ బాబు. యెస్. మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో తీయబోయే సినిమా కూడా దాదాపు కౌబాయ్ గెటప్స్‌తోనే ఉండబోతుంది అనేది న్యూస్. ఎందుకంటే రాజమౌళి ఇన్‌స్పైర్ అయింది కూడా 'ఇండియానా జోన్స్' అనే హాలీవుడ్ సినిమా నుంచి. అది స్పీల్‌బర్గ్ క్లాసిక్ సినిమా అందరికీ తెలిసిందే. అందులో హారిసన్ ఫోర్డ్ ఏ గెటప్‌లో అయితే ఉంటాడో క్యాప్ పెట్టుకొని గన్స్ గావచ్చు అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ గన్స్ అన్నమాట. సో, ఈ పిస్టోల్స్ ఆ గన్స్ తోటి ఆ ఫైటింగ్ గావచ్చు, ఈ గుర్రాలు గావచ్చు, ఈ పద్ధతంతా గూడా మళ్ళీ రాజమౌళి గారు తిరిగి క్రియేట్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న న్యూస్ అనమాట. సో, కృష్ణ గారు ఏదైతే ఒక మాన్యుమెంటల్ వర్క్ చేసి గొప్పగా ట్రెండ్ సెట్టింగ్ చేశారో, ఇప్పుడు మళ్ళీ ఈ తరం జనరేషన్‌కి గూడా మళ్ళీ మహేష్ బాబు గారు అది ట్రెండ్ సెట్ చేయాలని మనం ఆశిద్దాం.